ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో మరో పిటిషన్ వేశారు. తల్లి శోభ, కుమారులతో పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినివ్వాలని కోర్టును అభ్యర్థించారు ఆమె. కవిత తరపు లాయర్లు కోర్టులో ఈ పిటిషన్ ని దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు తల్లి, పిల్లలు, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. మొత్తం 8 మందికి పర్మిషన్ ఇచ్చింది. ఈ రోజు నలుగురు, రేపు నలుగురు చొప్పున కవితను కలవచ్చని కోర్టు తెలిపింది. తల్లి శోభ ఇవాళే కవితను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో మరో పిటిషన్ వేశారు. తల్లి శోభ, కుమారులతో పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినివ్వాలని కోర్టును అభ్యర్థించారు ఆమె. ఇక కవిత తరపు లాయర్లు కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని పరిశీలించిన కోర్టు తల్లి, పిల్లలను, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసినటువంటి ఈడీ ఆ తర్వాత కోర్టులో కస్టడీ పిటిషన్ వేసింది. దాంతో ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. సో ప్రస్తుతం ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత ఉన్నారు. అయితే కవితను కలిసేందుకు ఇప్పటి వరకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంది. ఏదైతే భర్త అనిల్, హరీష్ రావు, కేటీఆర్లు, దాంతోపాటు అడ్వకేట్ కూడా మోహిత్ రావు కలుస్తూనే ఉన్నారు. అయితే తను మహిళగా తనకున్నటువంటి ఆత్మీయ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలిసేందుకు అనుమతి ఇవ్వాలి, ఖచ్చితంగా కొంత ఆందోళనగా ఉందనే విషయాన్ని కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాదులు తీసుకెళ్లారు. దాంతో కోర్టు ఈ విషయాన్ని పరిశీలించి అనుమతించింది కూడా. తన కుమారులైనటువంటి ఆదిత్య, ఆర్య, దాంతోపాటు కేటీఆర్ కుమార్తె, మరోవైపు తన తల్లి శోభ, ఇంకా ఆత్మీయ బంధువులైనటువంటి మరో నలుగురు. సో వీళ్ళందరికీ కూడా తనకు కలిసేందుకు అవకాశం ఇవ్వాలి, విజిటింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కవిత కోరడం జరిగింది. సో ప్రస్తుతం అయితే కవిత తను ఈడీ కార్యాలయంలో ఉన్నారు. ఈడీ కార్యాలయంలో కస్టడీ ఉంది. 3వ రోజు విచారణ కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎవరైతే దర్యాప్తు అధికారులు ఉన్నారో, ఏదైతే విచారణకు సంబంధించినటువంటి అధికారులు, వాళ్ళు కవితను లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి పలు అంశాలపైన ఈరోజు కూడా ఇంటరాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట సమయాన్ని విజిటింగ్ అవర్స్గా కోర్టు నిర్ణయించింది. సో ఆ విజిటింగ్ అవర్స్లో అరగంట పాటు ఏదైతే లాయర్తో మాట్లాడొచ్చు, మిగతా అరగంటలో తమ బంధువులతో కలిసే అవకాశాన్ని కవితకు కోర్టు ఇచ్చింది. సో అందులో భాగంగానే ఈరోజు తన తల్లి శోభతో పాటు ఏదైతే కొడుకులు, మరోవైపు కేటీఆర్ కుమార్తె, ఇతర బంధువులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందులో నలుగురిని మాత్రమే ఈరోజు అనుమతిస్తారు, మిగతా నలుగురిని రేపు కవితను కలిసేందుకు ఛాన్స్ ఇస్తారు. సో మొత్తానికి లిక్కర్ కేసు సంబంధించినటువంటి విచారణను ఈడీ అధికారులు కొనసాగిస్తూనే ఒక లిమిట్స్ అయితే పెట్టారు. అంటే ఏదైతే ఉదయం అంటే 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఏదైతే విచారణ ఉంటుంది. మరోవైపు ఈరోజు జరిగేటటువంటి విచారణ మొత్తం కూడా, అంటే ప్రతిరోజు జరిగేటటువంటి విచారణ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు తమ చేస్తున్నటువంటి విచారణ మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఒక నివేదికను కూడా ఏదైతే ఈడీ అధికారులు రెడీ చేస్తున్నట్టుగా ఉన్నారు. సో మొత్తానికి ఈరోజు 6 గంటల తర్వాత కవితకు తరపున తల్లి శోభతో పాటు మిగతా బంధువులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్షయ.